తిరుపతి జిల్లా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మరొకసారి హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బయటపడిన గణాంకాలు పెను సంచలనంగా మారాయి. జిల్లా వ్యాప్తంగా ఏకంగా 2.87 లక్షల మందికి పైగా ఓటర్ల వివరాలు ఫీల్డ్ వెరిఫికేషన్లో ధృవీకరణ కాకపోవడం, ఒక్క తిరుపతి అసెంబ్లీ స్థానంలోనే 90,000 మందికి పైగా ఓటర్ల జాడ కనిపించకపోవడం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది. అసలు ఈ భారీ ఓటర్ల గల్లంతు వెనుక ఉన్న అసలు కథ ఏంటి? దీనిపై పొలిటికల్ వర్గాల్లో ఎందుకు ఇంత భీకరమైన చర్చ జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ప్రజాస్వామ్యానికి ప్రాథమిక పునాది ఓటర్ల జాబితా. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ఈ ప్రత్యేక పరిశీలన పూర్తయ్యాక బయటకు వచ్చిన అధికారిక గణాంకాలు అందరినీ విస్మయానికి గురిచేశాయి. జిల్లా వ్యాప్తంగా నమోదైన మొత్తం 17,69,438 మంది ఓటర్లలో ఏకంగా 2,87,835 మంది ఓటర్ల వివరాలు ఇంకా ధృవీకరణ కాలేదని తేలింది. అంటే జిల్లా మొత్తం ఓటర్లలో దాదాపు 16.27% మంది వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ సంఖ్య ఇప్పుడు బయటకు రావడంతో రాజకీయ వర్గాలలో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది. తిరుపతి జిల్లా నియోజకవర్గాల వారీగా చూస్తే అత్యంత సంచలనాత్మకమైన లెక్కలు వెలుగులోకి వచ్చాయి. ఒక్క తిరుపతి అసెంబ్లీ స్థానంలో అత్యధికంగా 90,882 మంది ఓటర్ల వివరాలు స్పష్టంగా నిర్ధారణ కాలేదు. ఇది ఆ నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లలో ఏకంగా 30.77%. అలాగే చంద్రగిరిలో 50,273 మంది, వెంకటగిరిలో 36,505 మంది, శ్రీకాళహస్తిలో 32,836 మంది, సూళ్లూరుపేటలో 27,946 మంది, రైల్వే కోడూరులో 26,048 మంది, సత్తివేడులో 23,345 మంది ఓటర్ల వివరాలపై క్షేత్రస్థాయి పరిశీలన సాగుతుంది. తిరుపతి అసెంబ్లీలో ధృవీకరణ కాని వారిలో దాదాపు 57,000 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిగా ఉండగా 20,000 మందికి పైగా నమోదైన అడ్రస్సుల్లో లేని వారిగా గుర్తించినట్లు తెలుస్తుంది. ఈ తాజా గణాంకాలతో గత 2021 తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల నాటి వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. నాటి ఎన్నికల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి పేర్లతో ఫేక్ ఓట్లు, డూప్లికేట్ నమోదులు జరిగాయని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పుడు బయటపడిన 2.87 లక్షల అస్పష్ట ఓటర్ల లెక్కలు తమ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయని అధికార తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఓటర్ల జాబితాలో భారీ వ్యూహాత్మక అక్రమాలు జరిగాయని, ప్రస్తుతం జరుగుతున్న ప్రక్షాళనలోనే అసలు నిజాలు బయటపడుతున్నాయని కూటమి వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఈ గణాంకాలపై అధికారులు పారదర్శకమైన వివరణ ఇస్తున్నారు. ధృవీకరణ కాని ఓటర్లు అందరినీ నేరుగా నకిలీ ఓటర్లుగా ముద్ర వేయలేమని స్పష్టం చేస్తున్నారు. మరణించిన వారు, శాశ్వతంగా ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, చిరునామా మారిన వారు, డూప్లికేట్ నమోదు ఉన్నవారి వివరాలను గుర్తించే క్రమంలోనే ఈ సంఖ్య తేలిందని అధికారులు వెల్లడించారు. అలాగే డిజిటలైజేషన్ ప్రక్రియలో భాగంగా జిల్లాల్లో మరొక 1,62,340 మంది ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ సాగుతుంది. ప్రతి ఓటరుకు తమ ఆధారాలను సమర్పించుకునేందుకు తగిన సమయం ఇస్తూ క్లెయిమ్లు మరియు అభ్యంతరాల స్వీకరణ పూర్తయిన తర్వాతే అధికారికంగా తుది ఓటర్ల జాబితా వెలువడనుంది. ప్రస్తుతం బయటకు వచ్చిన ఈ గణాంకాలు తుది జాబితావి కావు. ప్రక్షాళన ప్రక్రియ పూర్తయిన తర్వాతే అసలు చిత్రం బయటపడనుంది. తిరుపతి జిల్లాల్లో లెక్కింపుకు రాని ఆ 2.87 లక్షల ఓటర్ల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపింది. రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయి రీవెరిఫికేషన్ పూర్తయిన తర్వాత తుది జాబితాలో ఎంతమంది పేర్లు ఉంటాయో, ఎంతమంది తొలగించబడతారో తేలాల్సి ఉంది. మరి ఈ అంశంపై తుది ప్రకటన వచ్చే వరకు తిరుపతి రాజకీయం ఎంత హీటెక్కుతుందో వేచి చూడాల్సిందే.